హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఎన్నికలకి దాదాపు 15 రోజులు మాత్రమే మిగిలిన పరిస్థితులు. అండ్ ఇప్పుడు ప్రతిపక్షాలు ఇంకా కూడా వారి ఉన్న బలానికి బలాలని చేకూర్చే పనిలో ఉన్నారు. తాజాగా చిరంజీవి కూడా ఈ కూటమికి మరి మద్దతు ఇవ్వబోతున్నారా, దాదాపు అది ఖాయం అయిపోయినట్టు కనిపిస్తోంది. అండ్ మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉద్వేగంగా మాట్లాడారు పులివెందుల్లో నామినేషన్ వేసిన తర్వాత. జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నిజంగానే సిద్ధంగా ఉన్నారా అధికార పార్టీ? మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అందరికీ సుపరిచితులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. సో మీరు గత 4 వారాల నుంచి మనం మాట్లాడుతున్నాం. మీరు 130, 130 నంబర్ దగ్గర ఉన్నారు వైసీపీకి. ఇంకా కూడా అక్కడే కట్టుబడి ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ మరి బలాలను పెంచుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా స్ట్రాంగ్ అవుతుంది వైసీపీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఏ బేసిస్ మీద అంటే ఈ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. ఒకళ్ళ పార్టీలు అంటే ఇంకో పార్టీ అభ్యర్థికి తమ పార్టీ అభ్యర్థి కాకపోయినా కానీ వాళ్ళకి ఓటు వేసేందుకు ఆ ఓటర్లు సిద్ధపడాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మీకు అధికారం కనపడుతుంది, దగ్గరలో ఉన్నాము, మనం అధికారంలోకి వస్తున్నాము అంటే మీకు ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. అవును, మీకు ఓటు ట్రాన్స్ఫర్ చేసినా కానీ వైసీపీని అధికారంలోకి వస్తుందంటే వచ్చినోటి పెళ్ళికి అనే ఏదో ఉంటుంది కదా, అది శాస్త్రీయంగా చెప్పండి రాజశేఖర్ గారు. ఏ బేసిస్ మీద మీరు అంటే అనలిటికల్గా చూస్తే కేవలం మనం అనుకునేది కాదు, ఏ విధంగా మీరు ఈ మాట అంటున్నారు? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడుని ఎవరు జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. థంబ్ రూల్ అది. 2004లోనే చంద్రబాబు నాయుడు జనాలు నమ్మలేదు, 2009లో నమ్మలేదు, కానీ 2014లో అధికారంలోకి వచ్చారు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు నమ్మలేదు జనాలు. చంద్రబాబు నాయుడు తనని జనాలు నమ్మట్లేదు కాబట్టి నమ్మించే ఒక మాస్క్ పెట్టుకున్నారు. ఆ మాస్కే నీతి నిజాయితీకి మారు పేరు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఆ మాస్క్ పెట్టుకుని వస్తే 1.5% ఓట్ల వేరియేషన్తో దాన్ని గట్టెక్కారు. అవును, అంటే జనసేనకి 2019లో వచ్చిన ఓటు బ్యాంక్ 5.53, 2014లో చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఓట్లోంచి 5.53 కనుక మనం తీసేస్తే ఫలితాలు ఏంటో మనకు అర్థమవుతుంది. సో 2014లో కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మలేదు. నాది హామీ నాది పూచి అని పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడ్డాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మారు. ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ నమ్మట్లేదు అంటారా? నమ్ముతారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, వీళ్ళు పని చేయకపోతే నాది పూచి, నేను నా హామీ నన్ను చూసి ఓటేయండి, వాళ్ళు పని చేయకపోతే నేను చేయిస్తాను అన్నారు. ఏడాది అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఏది పవన్ కళ్యాణ్ గారు నాది హామీ అన్నారంటే ఏం మాట్లాడుతున్నావు, నాకేమైనా ఎంపీలు ఉన్నారా, నేను ఎలా తీసుకొస్తానన్నాడు. రైట్. అంటే నేను పోటీ చేయట్లేదు, వాళ్ళు పని చేయకపోతే నాది హామీ అన్నప్పుడు ఎంపీలు లేరని అప్పుడే తెలుసు కదా మీకు. అవును, మా హామీ ఇచ్చినప్పుడే మీరు పోటీ చేయట్లేదు, వాళ్ళకు ఓటేయండి నాది హామీ అన్నప్పుడు మీకు ఎంపీలు లేరని తెలుసు. మరి అలాంటప్పుడు ఆ హామీ ఇవ్వడం అనేది తప్పు, హామీ ఇవ్వడం తప్పే కదా. అంటే చాలామంది మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి నా 4వ భార్య అనే విషయం వస్తే చాలామంది పర్సనల్ తీసుకురాకూడదు అని చెప్తారు. నేను తీసుకురావాలంట. నేను మీ పర్సనల్ లైఫ్లో మీ రియాక్షన్ ఒకలాగా ఉండి రాజకీయాల్లో ఒకలాగా ఉండదు. ఉదాహరణకి ఒక ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్, సెకండ్ మ్యారేజ్ రేణు దేశాయ్ నచ్చి ఆమెతో పిల్లలు కానీ ఫస్ట్ ఆమెను పో అన్నారు. మీరు ఆ రోజున ఈ రోజున ఇది చెప్పలేదు కానీ ఆ రోజున అది నేరం, చట్టపరమైన నేరం. అది నందిని గారితో వివాహం కొనసాగుతూ ఉండగా రేణు దేశాయ్ గారితో పిల్లలు కనటం అనేది చట్ట వ్యతిరేకం, అది చట్టాన్ని ఉల్లంఘించటము. ఒక రాజకీయ నాయకుడు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చొక్కా పట్టుకొని నిలదీస్తారు. నువ్వు నందిని గారికి విడాకులు ఇచ్చిన తర్వాత చేసుకుంటే అది వేరు. సో అయితే మరి అగైన్ నా రేణు దేశాయ్ గారికి విడాకులు ఇవ్వకుండా మళ్ళీ లెజ్నావా గారితో మళ్ళీ పిల్లలు. అంటే సేమ్ రాజకీయాల్లో కూడా అదే. ఒక వ్యవహార శైలి, ఒక మనిషి వ్యవహార శైలి ఎలా ఉంటుందో చెప్తాను. నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను, ఇప్పుడు బీజేపీ నచ్చలేదు, నాకు మాయావతి నచ్చింది, నువ్వు పో అన్నాడు. నాకు సిపిఐ నచ్చింది, నువ్వు పో అన్నాడు. మళ్ళీ సిపిఐతో పొత్తు పెట్టుకున్న నాకు మళ్ళీ బీజేపీ నచ్చింది, మీరు పోండి అని ఈడని అన్నాడు. అంటే నిజ జీవితంలో, వైవాహిక జీవితంలో తన ఎంత అవకాశవాదో రాజకీయాల్లో కూడా అవకాశవాదే. కానీ అది పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరు ఏ రాజకీయ మిత్రపక్షాలు కూడా నిలదీసి అడగట్లేదు. ఎందుకు? ఎలాగైతే వ్యక్తిగత జీవితాల్లో నిలదీసి అడిగిన పరిస్థితులు లేవో,
ఇక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరు నిలదీసి అడగట్లేదు మాతో పొత్తు పెట్టుకుని అక్కడికి ఎందుకు వెళ్తున్నామని. ఇప్పుడు బీజేపీతో టీడీపీతో ఒక మధ్యలో బీజేపీని తిట్టుకున్న వాళ్ళు రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరంటారు. అది అన్వయించుకోవాలి. ఇదే చాలా తప్పండి. ఎందుకంటే మీరు పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకోండి. ఇదే పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా పోటీ చేసి ఉంటే దాదాపు 20 సీట్లు గెలిచేవాడు. ఈ రోజున హంగొస్తే వేరే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ 3 సీట్ల కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు. 3 అంటే ఏవేవి అంటే మీ దృష్టిలో ఆయన గెలుస్తారా? ఆయన పిఠాపురం అటు ఇటుగా ఉంది. పిఠాపురంలో చిరంజీవి వచ్చి ప్రచారం చేసే దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని ఎండార్స్ చేయడమే. కానీ అదే ఆశ్చర్యం కలిగించి అఫ్కోర్స్ రాజకీయాల్లో ఎప్పుడు వీరు వారవుతారు, ఈ పార్టీ వాళ్ళు అటు వెళ్తారు, వలసలు చాలా కామన్. వంగా గీత గారు ఒక టైంలో పీఆర్పీలో లీడర్ కదా ఆవిడ. అవును. అండ్ ఇప్పుడు ఆవిడకి వ్యతిరేకంగా చిరంజీవి గారు ఇన్ఫ్యాక్ట్ ఆవిడ బయటికి రావడానికి కారణం ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటే ఆమె తెలుగుదేశంలో ఉండగా జిల్లా పరిషత్ చైర్మన్, రాజ్యసభ సభ్యురాలు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ఏదో వినూత్నమైన అద్భుతాలు చేస్తారని ఆకర్షితులై వెళ్ళారు. తప్పులేదు, చెప్పిన మాటలు నమ్మారు. నమ్మిన తర్వాత పార్టీలో గెలిచిన తర్వాత తీసుకెళ్ళి ఆయన ఏం చేశారు, కాంగ్రెస్లో విలీనం చేశారు. అదే కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆవిడ బయటకు వచ్చారు. ఆ పీఆర్పీ నుంచి బయటికి రాలేదు. ఆమెను తీసుకెళ్ళి చిరంజీవి తీసుకెళ్ళి ఆమెను కాంగ్రెస్లో గెలిపారు. అది కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిన తర్వాత ప్రజలలో ఆదరణ లేకపోతే ఆయన 2014 నుంచి 19 వరకు ఆమె సైలెంట్గా ఉన్నారు. రైట్. అండ్ 19లో వైసీపీలో జాయిన్ అయ్యి ఎన్నికల ముందు వైసీపీ 17-18లో ఆమె పవన్ కళ్యాణ్ దగ్గరికి పార్టీలో చేరడానికి వెళ్ళారు. కలిశారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బయట కూర్చోబెట్టారు. బహుశా మా పార్టీ వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. సో ఏంటంటే ఎందుకు కూర్చోబెట్టారు పొద్దు నుంచి సాయంత్రం అని ఒక సార్, ఆమె ఎంపీ సార్, పిఆర్పీ ఎమ్మెల్యే, అంతకుముందు రాజ్యసభ ఎంపీ, జెడ్పీ చైర్మన్, పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ అంటే పవన్ కళ్యాణ్ కోసం వంగా గీత గారు వెయిట్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి తెలియాలి అని. సరే అవన్నీ సరే చిన్న చిన్న పిల్ల ఆటలన్నీ రాజకీయ పొలిటికల్లీ ఇమాచ్యూర్ అంటారు. నేను కరెక్టే, రాజకీయ బరిలో చిన్నపిల్లల ఆటలు ఇలా చిన్న చిన్న ఏంటి సునకానందాలు ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా తాడాపేడ తేల్చుకునే సమయం వచ్చింది. డైరెక్ట్గా నేరుగా ఆవిడ బరిలోకి దిగారు. అండ్ ఒక మహిళా నాయకురాలుగా, మంచి ఆదరణ ఉన్న నాయకురాలుగా, నిజమైన వకీల్ సాబ్గా ఆవిడ గొప్ప పేరుందని వినికిడి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్సాహంగా దిగుతున్నారు. చిరంజీవి గారి ప్రచారం మొత్తం జనసేనకు కానీ కూటమికి ఏ మేరకు పనిచేస్తుందంటారు? చిరంజీవి రాజకీయ ప్రస్థానం ఒకసారి మనం తీసుకుంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత 80 లక్షల మంది ఆయన ఓటు వేశారు. అంటే మీరు ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఉండండి అని ప్రజలు చిరంజీవి గారికి ఓటు వేయటం అంటే చిరంజీవి గారిని ఆదేశించారు. వీళ్ళు రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే నాకు ఓటు వేసిన తర్వాత అయిపోయింది, నా ఇష్ట రాజ్యం, నీతో సంబంధం లేదనుకుంటారు. ఓటర్లు చిరంజీవి గారిని నువ్వు మూడో ప్రత్యామ్నాయంగా ఉండు అని ఆదేశించారు. దానిని బేఖాతరు చేస్తూ ఆయన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీతో విలీనం చేశారు. అంటే ఆయన ప్రజల పక్షాన నిలబడకుండా తన స్వార్థం చూసుకున్నారు. ఆయన రైట్, రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి అది చూసుకున్నారు. ఆయన 80 లక్షల మంది నన్ను ఒక నాయకుడిగా చూస్తున్నారు అని చెప్పి ఆయన చూడాల. అలాగే రాష్ట్ర విభజన సమయం వచ్చినప్పుడు, రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం అన్నప్పుడు ఆయన రాజీనామా చేసి బయటికి వచ్చి ఉంటే ప్రజల పక్షాన నిలబడ్డాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిలబడ్డాడు అని ఉండేది. కానీ ఆయన ఏం చేశాడు, ఆయన మెగా కుటుంబం వాళ్ళ సినిమాలు తెలంగాణలో ఆడాలి, ఆంధ్రాలో ఆడాలి, కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ పక్షం తీసుకుంటే నా మెగా కుటుంబం వాళ్ళ సినీ కెరియర్ పోతుందని చెప్పి స్వార్థం కోసం ప్రజల పక్షాన్ని నిలబడలేదు. అవును. ఇంకోటి సరే అప్పుడు నిలబడలేదు, సరే ఎన్నికలు అయిపోయి రాష్ట్ర విభజన జరిగిపోయింది. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత అయినా సరే ఒక పార్టీ ఫ్లోట్ చేసి నిలబడి ఉంటే నేను రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని 2014లో ఆయన సీఎం. చాలామంది ఏమంటారంటే కాపులకి అధికారం చేజిక్కనివ్వకుండా కమ్మవారు రెడ్లు అడ్డుపడతారు, ఇది కుట్ర అని చెప్తారు. ఇది చాలా తప్పు. ఇది చిరంజీవికి 2 సార్లు అవకాశం వచ్చింది. ఆమె పార్టీలో విలీనం చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకపోతే 2014లో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉండేది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం అని చెప్పేసేసి బయటికి వచ్చేసేసి ఇంకో పార్టీ ఫ్లోట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని నిలబడ్డా కానీ ఆయనకి 2014లో అవకాశం ఉండేది. రైట్. చిరంజీవి ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పోరాటం చేసినా కానీ పవన్ కళ్యాణ్కి అవకాశం ఉండేది. రైట్. వాళ్ళ పార్టీలు బలోపేతం చేసుకోరు, వాళ్ళు తమకున్న పాపులారిటీని
క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రజాసేవ చేయడానికి రాలేదు, వాళ్ళకున్న బ్రాండ్ ఇమేజ్ని పొలిటికల్గా మార్కెట్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో అయితే మరి ఇప్పుడు అంటే ఈ ఇంపాక్ట్ డబ్బులు సంపాదించుకోవడానికో దేనికో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఇంపాక్ట్ ప్రజల మీద ఉంటుందంటారా మీరు? అంటే ప్రజలు ఎలా చూస్తున్నారు? ఒక విశ్లేషకుడుగా మీరు అంటున్నారు ఈ మాట, డబ్బులు సంపాదించడానికి వాళ్ళ బ్రాండ్ని యూజ్ చేసుకుంటున్నారని. ప్రజలు ఎలా చూస్తున్నారు చిరంజీవి గారిని, అలాగే ఈ జనసేన పార్టీ తీరుతెన్నుల్ని, పవన్ కళ్యాణ్ని? చిరంజీవి గారు వెళ్ళి పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడు ప్రజలందరూ అసహించుకున్నారు, ఆయన కాపు సామాజిక వర్గం కూడా. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేటప్పుడు ఏం చెప్పాడు? మా అన్నలాగా నేను కాదు, మా అన్నని సైతం విభేదించాను అన్నారు. అన్నదమ్ములకి అప్పుడు పడేది కాదు. అవును, మధ్యలో పడనట్టే చాలా, లేకపోతే ఆయన దూరంగా వీళ్ళు ఈ విషయాలు మాట్లాడుకోవాలని అనిపించింది. ఇప్పుడు చిరంజీవి హెచ్చరించారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో మా తమ్ముడు జాగ్రత్తగా ఉండాలని. నాగబాబు కూడా మా అన్నయ్యే మాకు ఏదైనా సరే ముఖ్యం, మా తమ్ముడు పార్టీ పెట్టుకుంటే మాకు సంబంధం లేదని. అంటే వీళ్ళ మెగా కుటుంబం కాదు, అది దగా కుటుంబం. అది మెగా కుటుంబం కాదు, ఓకే, ప్రజలని దగా చేసిన కుటుంబం. మీకు 80 లక్షల ఓట్లు వేసి మిమ్మల్ని ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఉండమంటే మీరు తీసుకెళ్లి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యత్వం తీసుకొని ఎప్పుడు దాకా తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలి. రాజ్యసభ పదవి చివరి రోజు, చివరి గంట, చివరి నిమిషం వరకు దాన్ని ఆస్వాదించి పదవీ కాలం ముగిసిన తర్వాత నేను రాజకీయాల్లో లేనని చెప్పాడు. అదే రజనీకాంత్, కమల్ హాసన్ పార్టీ పెడితే ఏం చెప్పారంటే సినిమా నటులకి రాజకీయాలు సరిపోవు, మీరు దయచేసి పునరాలోచించుకోండి అని చెప్పారు. ఈయన హితబోధ చేశారు. ఇన్ఫాక్ట్ రజనీకాంత్ గారు విరమించుకున్నారు కూడా, ఆయన ఓన్ ఐడియాస్. సో మరి ఈ రోజున తమ్ముడికి వచ్చి ఈయన ప్రచారం చేయడం ఏంటి? అంటే మరి చాలా మంది స్టార్స్ ప్రచారం చేస్తారు కదా, ఏ కెపాసిటీలో చేసినా జనంకైతే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కదా. సినిమా వాళ్ళకి అంత ప్రాముఖ్యత ప్రజలు ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈసారి నిజంగా అంత ఉందంటారా? ఈసారి మట్టి మీరు సిద్ధం సభలు చూస్తున్నారు, సిద్ధం సభలలో వచ్చే జనము నిజంగా తీసుకొస్తే వస్తారా సార్ జనం? అంటే చూడండి, బాడీ లాంగ్వేజ్ చూడండి. జగన్ని చూడంగానే వాళ్ళ కళ్ళలో ఒక మెరుపు కనపడుతుంది, ఆనందం కనపడుతుంది, కేరింతలు, ఉత్సాహం, జోష్ ఇవంతా సిద్ధం సభలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా జనాలు వస్తున్నారు, రోబోలాగా నిలబడ్డారు. నో ఇమోషన్, నో రియాక్షన్, ఇట్స్ ప్యూర్లీ మెకానికల్. సో దిస్ క్లియర్, ఈ డిఫరెన్స్ ఇట్ సెల్ఫ్, ఇఫ్ యూఆర్ ఎ పొలిటికల్ అనలిస్ట్, కొద్దిగా మీరు దీన్ని నిశ్చితంగా గమనిస్తే ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అని చెప్పేసి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నేను గతం వరకు 120 అన్నాను, ఈ రోజున 135 అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి విల్ క్రాస్ 135. రైట్. అండ్ మరి అయితే మెగాస్టార్ ప్రభావం ఉండదంటున్నారు. అయితే మెగాస్టార్ని ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే తిట్టారు కదండి, నువ్వు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఎలా చేసావని. ఈ మెగాస్టారే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిస్తేనే వీళ్ళందరూ తిట్టారు కదండి. సో అయితే ఈ విషయం సరే, మీకైతే మీరు 135 ఖాయం అంటున్నారు. మరోవైపు పులివెందులలో నామినేషన్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆయన స్పీచ్లో చాలా ఇదివరకు గతంలో తక్కువగా ప్రస్తావించిన కొన్ని విషయాలు వచ్చాయి. వీళ్ళ వైఎస్ఆర్ గారి వారసులని సంబోధిస్తూ షర్మిల గారి శైలిని, అలాగే ఇద్దరు చెల్లెమ్మలని ఆయన చాలా ఆవేదనతో ఒక ఎమోషనల్గా మాట్లాడారు. వివేకాచంద్ హత్య కేసు ప్రస్తావించారు ఆయనే. సో వీటిపై మీ కామెంట్ ఏంటి? అంటే దాదాపుగా ఇప్పుడు అసలు లూజ్ ఎండ్స్ అన్ని ఎటే వెళ్ళిపోయే అర్థం కాని పరిస్థితి. మన దస్తగిరి ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కదా, ఆయన హత్య చేసిన వాళ్ళు, తండ్రిని హత్య చేసిన వాళ్ళతో వీళ్ళు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఆ నెపం తీసుకెళ్లి అవినాష్ రెడ్డి కంటకట్టాలని చూస్తున్నారు. అంటే అదే ఇప్పుడు యాక్చువల్గా చంపానని ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకున్నాడేంటి చెప్తున్నాడు, అదే కదా చెప్తున్నాడు. అదే మళ్ళీ ఎందుకు అడుగుతున్నంటే ఇంకా తెలియాలని. మరి ఒప్పుకున్న ఆ వ్యక్తి ఎట్లాంటి అప్రూవర్ అయినా సరే మంచోడు ఎట్లా అయిపోతాడు? వాళ్ళతో చట్టపట్టాలు ఎట్లా వేసుకుంటారు? డే బై డే మీరు నిశ్చితంగా గమనిస్తే హత్య చేయించింది కొంపదీసి సునీత గారి హస్బెండ్ అనే అనుమానాలు డే బై డే బలపడుతున్నాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సునీత గారి భర్త, అవినాష్ రెడ్డి చెప్పలేదు. అవినాష్ రెడ్డి వచ్చి చూసిన తర్వాత ఇది హత్య అని చెప్పింది అవినాష్ రెడ్డి. ఇది గుండెపోటు కాదు, ఇది హత్య అని చెప్పింది అవినాష్ రెడ్డి. ఇది గుండెపోటు అని చెప్పింది సునీత గారి భర్త. అదే కాబట్టి అంటే ఇది రకరకాల సరే డీటెయిల్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళినా వెళ్ళకపోయినా కొట్టొచ్చినట్టు కనిపించే విషయం, ఎవరైతే కిరాతకంగా చంపానని ఒప్పుకున్నారో వాళ్ళతో మంచిగా ఉండడం ఏంటి? ఏమీ ప్రూవ్ కాని వారు
ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి మీదైతే నిందలేస్తున్నారో వాళ్ళని ప్రత్యర్థులుగా చేసి విలన్లుగా చేసి అసలు ఆ పార్టీని మొత్తం సొంత అన్నని కూడా ఈ ఇద్దరు చెల్లెమ్మలు చేయడం అన్నది ఇది ఏ మేరకు ప్రజలు అంటే ఇక్కడ ప్రజల కోణం నుంచి అడుగుతున్నాను. చిరంజీవి గారి రాకని ప్రజలు ఎలా చూస్తున్నారు, వీళ్ళ ఇద్దరు చెల్లెమ్మల ప్రచారాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? ఈ రెండు మెయిన్ విషయంలో చిరంజీవి గారి విషయంలో మనకు గంటాపదంగా చెప్పాము. చిరంజీవి గారు ప్రాభావం కోల్పోయారు అని ఇదే జన సైనికులు ఈసడించుకుని అసహించుకుని చీత్కరించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చిరంజీవి గారి ప్రభావం, చిరంజీవి గారి అభిమాని ఏ రోజున ఉన్నాడంటే వాడు ఆటోమేటికల్లీ జనసేన అభిమాని. వాళ్ళు బానిసలు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ప్రజలకి మేలు చేస్తున్నాడా లేదా? నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎందుకు ఇష్టము? గత 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత విద్యలో ఆయన తీసుకొచ్చిన మార్పులు, అనూహ్యమైన మార్పులు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 8th క్లాస్ చదువుతున్న పిల్లోడు వచ్చే ఎలక్షన్స్కి ఓటర్ అతను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలన అంటే 24 to 29 పరిపాలన చూసిన తర్వాత కనీసం 10 దశాబ్ద కాలం ఎవరు టచ్ చేయలేని స్థాయికి వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాజకీయ పార్టీ కూడా జగన్ వైపు చూసి ఓడించాలనే ఆలోచన కూడా వచ్చే ఆ స్థాయిలో ఉంది. ఆయన విద్య ఆల్రెడీ చూపించారు. ఆయన వైద్యంలోకి వస్తున్నారు. వైద్యంలో కూడా చూసి 25 లక్షల వరకు ఎవరికైనా సరే ఎటువంటి ట్రీట్మెంట్ కావాలైనా సరే ఉచితం అనే ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి, ఏ ప్రావిన్స్లో ఉంది చెప్పండి. రైట్. ఇవన్నీ సరే మీ నమ్మకం 135 చెప్పారు, అవి ఓకే. నేను అడుగుతున్నది వీళ్ళిద్దరి ప్రచారం ఏ ధీమాతో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, ప్రజలు వీళ్ళని ఎలా చూస్తున్నారు? ఇక్కడ వీళ్ళు ప్రొవోక్డ్ బై టీడీపీ. వీళ్ళ స్క్రిప్ట్ చూస్తే మనకి స్పష్టంగా టీడీపీ స్క్రిప్ట్ కనబడుతుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు గత 5 సంవత్సరాలుగా ఏం చెప్తున్నారో సునీతమ్మ గారు ఈ రోజున అదే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారో సునీతమ్మ గారు అదే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 1.17% ఓటు వచ్చింది. బీజేపీ కంటే కొద్దిగా ఎక్కువ, 0.83 వాళ్ళది, ఇది 1.17, 34% ఎక్కువ. ఈసారి మరి పెరుగుతుందంటారా? ఖచ్చితంగా తగ్గుతుంది. కడపలో ఏమిటి పరిస్థితి? కడపలో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విల్ కమ్ డౌన్ టు 1%, బిలో 1%. అంటే ఆమె స్వార్థం కోసం, చంద్రబాబు నాయుడు కోసం తన కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని నాశనం చేసింది. ఆమె మోడీని టార్గెట్ చేయాలా, ప్రత్యేక హోదా గురించి పోరాటాలు చేయాలా, అవి చేయట్లేదు ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారు. నేను తీసుకొస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ప్రత్యేక హోదా రాకపోతే మనం ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకూడదు, ఈ ప్రకటన ఇచ్చినట్టయితే షర్మిల గారు ఆమె ఓటు బ్యాంక్ 3 to 4 to 5% దాకా వెళ్ళేది. ఈ రోజున ఆమె చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదివితే 1.17 నుంచి <1% పడిపోతారు. అంటే క్లియర్గా మీరు అంటున్నది ఏంటంటే ఈ అన్ని విషయాలలో, అందరి విషయాలలో ప్రజలు విశ్వసనీయత చూస్తున్నారు, గత రికార్డు చూస్తున్నారు, వాళ్ళ పోకళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఎంత నిలకడ ఉంది, ఎంత మాట కట్టుబడి ఉన్నారు, ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో చూస్తున్నారంటున్నారు. డెఫినెట్గా చూస్తున్నారు. సో ఖచ్చితంగా మరైతే ఈసారి ఇంకో 2 పార్టీలు చేరినా కూడా ప్రతిపక్షాల పాత్ర అలాగే ఉంటుంది. చేరని పార్టీ ఉంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వ్యతిరేకంగా లేని పార్టీ ఉంది. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ బద్ధ శత్రువులు. కమ్యూనిస్టులు వాళ్ళు కూడా తెలుగుదేశం పక్షాన. ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అది అంటే కానీ దీంతో ధీమాతో ముందరకెళ్తున్నారు. ఎక్కడ తొణికినట్టు అనిపించట్లేదు, ఎక్కడ కూడా అంటే కాన్ఫిడెన్స్ షేక్ అయినట్టు కానీ ఏ విధమైన ఇది కనిపించట్లేదు. ఇక్కడ చెప్తున్నాను కదా, ప్రజలలో స్పందన చూసి బహిరంగ సభలో మనం ఎలా చేస్తామంటే ప్రజలు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు ఎమోషనల్లీ టు ది లీడర్, దట్ ఈస్ ద మెయిన్ ఇండెక్స్. అంటే నంబర్స్ అంటే ఒక 10 లక్షల మంది వచ్చారు అంటే మీరు 10 లక్షల మంది తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టచ్చు. స్పందన అనేది క్లియర్గా తెలుసు. జీవోత్సవాలాగా కూర్చుంటారు ఇలా మన మనుషుల్లాగా, రియాక్షన్ ఉండదు. మీకు 1,00,000 మంది వచ్చినా సరే ప్రతి డైలాగ్కి రియాక్ట్ అవుతూ అతను చూసానన్న ఆనందము, అతన్ని డెఫినెట్గా ఎమోషన్స్ అనేవి కనపడతాయి. ఆయన ఎందుకు రాశాడు ఆ లక్ష్మణ్ గారు, బుల్లెట్ బండి లక్ష్మణ్, జెండలు జత కట్టడమే నీ అజెండా, జనం గుండెల్లో అదే పాట కూడా బాగా వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ అదే, అంటే ఎక్కడ చూసినా అదే మోగుతోంది. ఆ పాట సాక్షాత్కారం అయినట్టుగానే సిద్ధం సభలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ పార్టీలకు అతీతంగా ఎవరు ఒప్పుకోక తప్పదు. ఏ ఛానల్, ఎల్లో, బ్లూ, గ్రీన్, రెడ్, ఏ మీడియా అయినా సరే ఒప్పుకోక తప్పదు. జనం చూసి, జనం మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి తప్పకుండా. అది కదా రియల్. ఇటీవల నేను ఒక మ్యారేజ్కి వెళ్తే అనుకోకుండా నా చెయ్యి ఒక ఫ్యాన్లో పడింది. అంటే ఫ్యాన్ లో హైట్లో ఉంది. నేను ఆదమర్చి అది మన బాడీ దానికి కష్టం కాకుండా చెయ్యిలా పైకి ఎత్తేటప్పటికల్లా చెయ్యి కట్ అయ్యి ఒక 7 స్టిచెస్ పడ్డాయి. అయ్యో,
స్టెఫెన్సీ పడితే ఫంక్షన్కి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ చూసావా మీ ఫ్యాన్కి అనుకూలంగా మాట్లాడుతూ మీ ఫ్యాన్ మీ చేయి తగ్గొట్టింది అంటే ఫ్యాన్కి అడ్డుపడితే చేయి తెగుతుందని ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి అని చెప్పారు మీరు, రైట్. సో అక్కడ కూడా నేను చాలా డిబేట్ జరిగింది వచ్చిన వాళ్ళలో. ప్యూర్ కాపు పెడన్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక ఫంక్షన్ ఉంటే ఏమంటున్నారు సార్ చెప్పండి ప్యూర్గా చెప్తున్నాను కదా, 50% దే ఆర్ ఫార్ జనసేన, రెస్ట్ ఆఫ్ ద 50% ఆర్ నాట్ ఫర్ జనసేన. అంటే కాపుల్లో కూడా కాపులలోనే విశ్వసనీయత లేదు, 100% కాపుల్లోనే విశ్వసనీయత నమ్మట్లేదు. వీళ్ళు మనని ఈ మెగా కుటుంబాన్ని దగా కుటుంబం అనే నానుడి కూడా మెల్లిమెల్లిగా కాపులలోకి వెళ్తుంది. జనాల కంటే కాదు, కాపు సామాజిక వర్గం. చిరంజీవి సినిమాలో వస్తే 25% ఉన్న కాపు సామాజిక వర్గం, అంటే ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు అనుకుందాం. చిరంజీవి సినిమా చేస్తే ఈ 25% జనాభా చూస్తే 100 కోట్ల కలెక్షన్ అయిపోతుంది. మా మీద నిలబడి మీరు జీవితాలు బంగారు భవంతులు నిర్మించుకున్నారు కానీ మాకు మీరేం చేయలేదు. మేము మిమ్మల్ని ఒక పార్టీ పెట్టి 80 లక్షల ఓట్లు ఇస్తే మీరు తీసుకెళ్ళి కాంగ్రెస్లో గెలిపేశారు. మీకు ఇంకో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నిలబడతారని మీరు పార్టీ పెట్టారు, మిమ్మల్ని ఆదరిస్తే మీరు చంద్రబాబు నాయుడుతో పాటు మనం ఊడిగం చేయాలి, ఆయన సీఎం చేయాలంటారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులకి రెండే రెండు వాక్యాలు చెప్తాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అవునా కాదా మీరే నిర్ణయించు. రైట్. నేను ఎట్టి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు మాట జవదాటను అని అన్నాను. అంటే ఏంటి, నా పైన ఉన్న చంద్రబాబు నాయుడు ఆదేశం నాకు, అది చంద్రబాబు నాయుడు ఆ మాట ఎవరనాలి, వైసీపీలో ఉన్నారు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి మాట జవదాటను. పార్టీ అధినేత అయితే బాగుండు అంటాం. టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటారు, నువ్వు జనసేన ఉండి నువ్వెందుకు. ఆయన ఇన్ఫాక్ట్ వర్మగారు ఆశీస్సులతో వెళ్ళి నామినేషన్ వేశారు కదా సార్. వర్మగారు మీరే నన్ను గెలుపు మీ చేతుల్లో అని చెప్పారు. అఫ్కోర్స్ కూటమి అన్నాక అంత కొంచెం ఒక సుహృద్భావ వాతావరణం కోసం చేసి ఉండొచ్చు, కానీ పెద్ద జోక్ అదే. ఒక పార్టీ అధినేత అయ్యిండి ఒక వర్మగారి ముందు ఆయన ఎంత మాజీ వర్మగారు నవ్వుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం అభ్యర్థి అని డిక్లేర్ చేసిన తర్వాత వర్మగారి మొహంలో స్మైల్ చూపిస్తే ₹1 ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఆయన పక్కన ఉన్నప్పుడు వర్మగారు చిరునవ్వు నవ్విన సందర్భం ఏమైనా ఉందా? మీరు రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడుతున్నారా? లేదు అంటే చిరునవ్వు ₹1 ఇస్తారంటే ఆయన చిరునవ్వు ఇక్కడ చూపిద్దామని. రైట్. బట్ ఎనీవే రాజశేఖర్ గారు, చాలా అంటే ఒక పాయింట్ అయితే క్లియర్ అవుతుంది. జనం ఈ టాక్టిక్స్, చిన్న చిన్న ఇన్స్టెంట్ విన్యాసాలు వీటికి పడబోరు. ఇంకా పడబోరు అయిపోయింది. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇది మెచ్యూరిటీ వచ్చేసిన జనాల్లో చంద్రబాబు నాయుడు నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడుని ఎవరు భుజం మీద మోసుకున్నా వాళ్ళని కూడా నమ్మట్లేదు. సరే, వాళ్ళ సొంత స్వయంకృత అపరాధాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి తోడు ఇది అంటారు కదా, దట్ ఏంటి దీని మీద పోపేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహితం నమ్మట్లేదు మీరు అంటున్నారు. వేచి చూద్దాం సార్. ప్రజాస్వామ్యం. పిఠాపురం గురించి, పిఠాపురంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు వచ్చి చేసే విన్యాసాలు, ఫ్యాన్స్ అంటే ఆ లేకి చేష్టలు, గాలి చేష్టలు, జుగుప్సాకరమైన విన్యాసాలు, సైలెన్సర్లు తీసి బండి నడపటాలు, ఈళ్ళలు, కేకలు, మహిళలు వెళ్తుంటే వాళ్ళ పట్ల వాళ్ళని ఇరిటేట్ చేయటం, ఇదంతా చూసిన తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణే గనక ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే మనం ఎదుర్కోబోయే పరిస్థితులు ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చూపించారు. ఇప్పుడు ఈ మట్టి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కొంచెం అంటే కొంచెం థాట్ ప్రాసెస్ ఉన్న నాయకులు కదా సార్, వాళ్ళు ఏమనుకుంటూ ఉండొచ్చు, గెలుస్తాం అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ చాలామంది గత్యంతరం లేక వేరే ఆప్షన్ లేక వాళ్ళతో ఉన్నారు, కానీ ఎవరికి ప్రతి ఒక్కళ్ళు అసహించుకుంటున్నారు. అదే ఇక్కడ ఇంకోటి పిఠాపురంలో ఏమైపోయిందంటే, ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన కాదు, పిఠాపురంలో ఇట్ ఈస్ వర్సెస్ కాపు వర్సెస్ నాన్ కాపు. కాపులు వచ్చి మన మీద చేయబోయే పెత్తనం ఎలాంటిది అనేది వీళ్ళు రుచి చూపించారు. సో రాబోయే రోజుల్లో వీళ్ళకే కనుక అధికారం వస్తే వీళ్ళు ఎలా మమ్మల్ని వేధించబోతున్నారు అనేది ఒక శాంపుల్ ఆల్రెడీ గత 15 రోజులుగా సాగుతోంది పిఠాపురంలో. సో ఇక్కడ పోలరైజేషన్ ఏమైందంటే, ఇప్పుడు మన పాలకొల్లో పవన్ కళ్యాణ్, ఉషారాణి గారు ఎలా ఓడించారో, ఇక్కడ పిఠాపురంలో గీత గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించబోతున్నారు. రైట్ చింతరాజశేఖర్ గారు, యాజ్ ఆల్వేస్ మీ విశ్లేషణ మనం తర్వాత ఎలక్షన్స్ తర్వాత కూడా ఇవన్నీ తీసి ఒకసారి చూసుకోవాలి. మీరు అంటున్న నంబర్స్ ఏ మేరకు ఫలిస్తాయో మనకి మే 13 ఎలక్షన్, జూన్ 4 రిజల్ట్ తర్వాత తెలిసిపోతుంది. ధన్యవాదాలు సార్. నమస్కారం.